వెళ్ళు గీత, వెళ్ళు గీత. మా అమ్మ నన్ను కలపలేకపోయాను సార్. వాళ్ళు కలవరు. నేను అందరు కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మ నాన్న ఉండటం అనుకున్నానే కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్. కానీ అమ్మ నాన్నని కలపడానికి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు కుటుంబం అంటే ఏంటో అర్థమైంది. అలాంటి కుటుంబం అంటూ ఎంత బాగుంటుందో అనిపించింది. ట్రై చేశాను సార్, చాలా సిన్సియర్గా ట్రై చేశాను. నా కోసం, నా కుటుంబం కోసం. కుదరలేదు. అమ్మ నన్ను కలపలేను, మిమ్మల్ని విడదలేను. ఏంటి సార్ ఇది? గీతకు నేను సరిపోను సార్. తనకు నాకన్నా గొప్పవాడు కావాలి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ సార్. నాకు ఒక్క తరమే బాలేదు, కానీ ఒక విషయం, ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సంతోషంగా జీవించడానికి ప్రేమ ఒకటే సరిపోదన్నారు కదా. అది మాత్రం తప్పు సార్. ప్రేమ ఒక్కటి సరిపోతుంది సార్. ప్రేమలాకే మా అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఏమున్నా వేస్ట్ సార్. గీత, ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోతే మనకు ప్రేమ అంటే అర్థం ఏంటో తెలియదని నువ్వే అన్నావు కదా. ఆ రోజు నీకోసమే వచ్చాను. ఈరోజు నీకోసమే వెళ్ళిపోతున్నాను. ఉంటాను సార్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? మీకు తెలుసు కదా సార్, అమ్మ నాన్న కలవరని మీకు ముందే తెలుసు కదా. మరెందుకు సార్ ఇలా చేశారు? కలిస్తే బాగున్న ఆలోచన లేనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఆశ ఉన్న వాళ్ళు కలవరని గుర్తొచ్చిన ప్రతి క్షణం చచ్చిపోతున్నాను సార్. ప్రేమించాను అంతే కదా సార్. పరీక్ష పెట్టాల్సింది. ఇంత పెద్ద శిక్ష వేశారేంటి సార్? నాకు నా కుటుంబం కావాలి, నా కొడుకు కావాలి, నా భార్య కావాలి, నువ్వు కావాలి. ఇదిగో, నువ్వు కాదంటే నేను వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు. వస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తాను. 100 సార్లు వస్తాను, 1000 సార్లు వస్తాను. ఒకప్పుడు ప్రేమ కావాలని అడిగిన దాన్ని ఇప్పుడు ప్రేమ కావాలని నువ్వొస్తే